వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గిరిజనులు, ఎస్సీలు, బీసీలు, పేదల ఇళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, 62 ఇళ్ళు ఉంటే 31 పూర్తి చేశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 55,80,000 31 ఇళ్ళకి శాంక్షన్ చేసింది. 51,80,000. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 79,05,000 చేసింది. 79,05,000, 23,25,000 అడిషనల్గా పెంచింది. 75,000 లెక్కన. అది దానికి దీనికి తేడా అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ సర్వే పనిలో తీసుకుంటున్నాం. దాదాపు 50,000 పాపులేషన్ ఉంది, 30 చిల్లర వేల ఓట్లు ఉన్నాయి. నిన్న సిఎల్ కంపెనీ థర్మల్ పవర్ స్టేషన్ ఇంచుమించు 280 ఇళ్ళు ఉంటే అందరినీ అడాప్ట్ చేసుకుంది. మల్లికార్జునపురం, తోటపల్లిగూడూరు మండలం వాళ్ళు ఇప్పటికీ 3 కోట్ల రూపాయలు ప్లాన్ చేసి ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ దశల వారీగా ప్రతి సంవత్సరం 1,30,00,000 ఖర్చు పెడతా ఉన్నారు. అట్లా పామాయిల్ కంపెనీలు కూడా ఒక్కొక్కరు, ఇప్పుడు జెమినీ కంపెనీ బ్రహ్మదేవం కట్టమంది గిరిజన కాలనీ తీసుకున్నారు, 93 లక్షలు శాంక్షన్ చేశారు. 20 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్, 50 బెడెడ్ హాస్పిటల్, 50 బెడెడ్ 50 పడకల ఆసుపత్రి కడుతున్నారు. కట్టేదానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి నేను భూమి అలాట్ చేస్తున్నాను గవర్నమెంట్ నుంచి. అట్లే అక్కడ నర్సింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా, నర్సింగ్ స్కూల్ అంటారో కాలేజ్ అంటారో, దానికి కూడా ల్యాండ్ కావాలన్నారు. అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. 20 కోట్ల రూపాయలతో అక్కడ సిహెచ్సి ఒక హాస్పిటల్, ఫ్రీ ట్రీట్మెంట్, టెస్టులతో కూడా ఫ్రీగా చేసేటట్టు వాళ్ళు ఏర్పాటు చేస్తామని నిన్న వచ్చి ఆ సిఎల్ కంపెనీ సిఇఓ మహాపాత్ర గారు వచ్చి చెప్పేసిపోయినారు. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే, గత 5 ఏళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే, మంత్రి, అంతకుముందు 5 ఏళ్ళు ఎమ్మెల్యే, ₹1 ఇక్కడ ఈ కాలుష్యానికి పడైనా చావండి, ఆ ట్రాఫిక్లో చావండి, ₹1 సిఎస్ఆర్ ఫండ్ తెచ్చిన పాపాన పోలే గోవర్ధన్ రెడ్డి. నేను దాని మీదనే దృష్టి పెట్టా. మీకు ఎంత సిఎస్ఆర్ వస్తుందో దాంట్లో 70% మా బాధిత ప్రాంతానికి పెట్టి తీరాల సర్వేపల్లిలో అన్నాను. ఆ వైపు నడిపిస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని తర్వాత చెప్తాను.